హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ సంధ్య, ఫిజియోథెరపిస్ట్. మనకి ఇక్కడ ఒక మూవీ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పేసి మిర్యాలపాలెం సెంటర్ ట్రంక్ రోడ్లో మేము ఎస్టాబ్లిష్ చేసాము. ఇది దాదాపు 13 years నుంచి ఉంది. నేను సర్టిఫైడ్ ఏరోబిక్ ట్రైనర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ అండి. సో ఇక్కడికి మనకి ప్రస్తుతానికి ఇప్పటి వరకు లేడీస్కి క్లాసెస్ జరిగినాయి. అది ఏరోబిక్స్, జూంబా, ఫిట్నెస్, పర్సనల్ ట్రైనింగ్, డైట్ చార్ట్ ప్లాన్ కూడా క్లియర్గా ఇస్తాము. సో ఇప్పుడున్న కాలంలో అయితే ఒబెసిటీ అనేది కామన్ ప్రాబ్లం ఇన్ ఉమెన్. సో దయచేసి మీరు అది హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా, బేసికల్లీ ఈ హార్ట్ అటాక్స్, కార్డియాక్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఫిట్నెస్ కంపల్సరీగా అవసరము. కాబట్టి నేను యాజ్ ఎ డాక్టర్గా అండ్ ఫిట్నెస్ ట్రైనర్గా మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి నేను ఎక్సర్సైజెస్ డిఫరెంట్గా మానిటర్ చేసి ప్రతి ఒక్క లేడీకి నేను చెప్పగలను. సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి, వెయిట్ లాస్ చూసుకోండి, అండ్ మీకు ఏది ఇంపార్టెంటో, ఏది అన్ఇంపార్టెంటో, ఏది డూస్ అండ్ డోంట్స్ అన్నీ నేను చెప్పగలను. సో మీరు జాయిన్ అయితే మీకు కంపల్సరీగా మీకు వెయిట్ లాస్ అనేది నేను చూపించగలను. ఇప్పటి నుంచి April 1st నుంచి మన ఫిట్నెస్ స్టూడియోలో కిడ్స్కి కూడా క్లాసెస్ స్టార్ట్ చేసాము. అవి క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ అండ్ ఫ్రీ స్టైల్ కూడా చెప్తున్నాము. ఈ క్లాసెస్ బోత్ లేడీస్కి అండ్ కిడ్స్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన స్టూడియోలో జరుగుతున్నాయి. ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు కంపల్సరీగా డీటెయిల్స్ అన్ని అందజేస్తాము. ఈ హాలిడేస్లో పిల్లల్ని యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నించండి. మీరు మోటివేట్ చేసి తీసుకొస్తే మీ హెల్త్ బెనిఫిట్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కరెక్ట్ టైం లైఫ్ స్టైల్ ఇవ్వగలను. ఇక్కడ వాళ్ళకి స్ట్రిక్ట్ ఏం ఉండదు. సో మీ విల్ గివ్ మానిటర్ అండ్ విల్ గివ్ ఫన్ అండ్ healthy life to the kids also. Thank you. యాక్చువల్గా మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటంటే, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అది బేసిక్గా ఈ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టే వస్తున్నాయి. సో ఇవన్నీ కరెక్ట్ చేయడానికి, అన్నిటికీ మానిటర్ చేయడానికి మేము ఉన్నాము. సో మీరు కానీ ఇక్కడ ఫిట్నెస్ సెంటర్కి వస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏం తినవచ్చు, ఏం తినకూడదు అనేది కరెక్ట్గా మేము మానిటర్ చేసి ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి అనేది ఉంది. కాబట్టి మేము చెప్తాము. సో లేడీస్కి కానీ పిల్లలకు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ అంటే, లేడీస్కి ఒక నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇంకేదైనా ఎక్కడైనా పర్టికులర్ పార్ట్ ఇబ్బంది అనిపిస్తే ఎరగకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేది ఉంటుంది. సో అవి కరెక్ట్గా నేను మానిటర్ చేసి వాళ్ళకి ఏం ఎక్సర్సైజ్ అంతవరకు అవసరమో అక్కడ వరకే చెప్తాను. సో మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ రోజులో ఒక్క రోజైనా ఫాలో అవ్వాలి.